చూద్దాం టైటన్ ఏం చేస్తాడు. ఇదిగో పిడుగు దెబ్బ. దెబ్బకి ఆయనకి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. టైటన్ ఈ కొత్త మూవ్ చాలా బాగుంది. ఇదేంటి, శత్రువు ఆయుధాన్ని వాడారు. ఇప్పుడు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఉంది. వీళ్ళేంటి చాలా పాత షో ప్లే చేస్తున్నారు. షించాన్ కొంచెం ఛానల్ చేంజ్ చేస్తావా? రండి ఆడదాం. ఎవరు తరువాత కోటీశ్వరుడు? ఒకరోజు కోడలు కూడా అత్తగారుగా అవుతుంది. నో శత్రువు నీకు అరే శత్రువే. ఏంటిది, అన్ని ఓల్డ్ షోసే వస్తున్నాయి. మన షోని స్పాన్సర్ చేసింది ఈ నూతన జేక్యూ వాక్యూమ్ క్లీనర్. నాకు బాగా ఆకలిస్తోంది. నాకు కూడా భోంచడానికి టైం అయింది కదా. కావాలంటే మనం బయటికి వెళ్ళి మనం తినడానికి ఏదైనా దొరుకుతుందేమో తీసుకుందామా? ఇంట్లో తినడానికి ఏమీ లేదా? ఇంట్లో ఉన్నవని అమ్మ నాన్న తినేశారు. మనం డిపార్ట్మెంట్ స్టోర్ కి వెళ్దామా? అక్కడ చాలా ఉంటాయి, కావాల్సినవి తీసుకోవచ్చు. మీరు లోపలికి వెళ్ళకూడదు. ఎందుకు లోపలికి వెళ్ళకూడదు? డిపార్ట్మెంటల్ స్టోర్ ఎవరైనా నీదా? లోపల తినడానికి ఏమీ లేదు. అబద్ధం, లోపల చాలా వస్తువులున్నాయి. అవి మేము మిమ్మల్ని తిననివ్వము. కానీ ఎందుకు? ఏమడకుండా మీ ఇంటికి వెళ్ళండి, లేదంటే ఇది దారుణం. వాళ్ళు మనం తినడం ఇలా ఆపకూడదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నా దగ్గర ఒక స్పెషల్ ప్లాన్ ఉంది. మంచిదైంది, వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేసాము. లేదంటే మనకు అసలు ఇవి దొరకదు. పూర్తయింది, వెళ్దాం రండి. చాకో చిప్స్, ఒకసారి నువ్వు నాతో రా. ఏం చేస్తున్నావు నువ్వు? త్వరగా రా, లేదంటే ఇరుక్కుపోతాం. ఎవరక్కడ? అరే, కోట్లో అంతా వెతికి చూడండి. ఆ పిల్లలు ఎక్కడెక్కడైనా ఉన్నారేమో చూడండి. ఇక్కడే ఉన్నారు, వెళ్ళని పట్టుకోండి. రండి, మారిపోదాం. మనం ఇంతే తీసుకురాగలిగామా? అక్కడ నుండి పారిపోతున్నప్పుడు పడిపోయి ఉంటాయి. దీంతోనే మనం రోజు గడుపుకోవాలి. నేను అసలు నడవలేకపోతున్నాను. సారీ హీమావారి, ఇదంతా కూడా ఈ కజామా వల్లే జరిగింది. హే, అంతా చాకో చిప్స్ వల్లే. ఓవర్గా మాట్లాడుకో. చాకో చిప్స్ అందరూ షేర్ చేసుకుని తిన్నాం కదా. ఎందుకంటే అందరికి ఆకలి వేసింది. నాకు చాకో చిప్స్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. అయినా కూడా అందరికి కావాలని అందరికి షేర్ చేశాను. నేను తినకుండా పస్తులున్నాను, కానీ ఇప్పుడు నాకు బాగా ఆకలేస్తోంది. అందరు త్వరగా నా వెనకేరండి. మేము రాము, మాకు ఆకలిగా లేదు. అబ్బే, నేను ఊరికే తమాషా కన్నాను. పదండి లోపలికి వెళ్దాం. తినడానికి ఏమన్నా దొరికినా దొరకొచ్చు. మీకెంత జ్యూస్ కావాలో తాగండి. ఈ రోజు నా ట్రీట్. ఇంతకు ముందు నేను ఇలాంటి చోట్లకి ఎప్పుడు రాలేదు తెలుసా? అలాగా, మీరు మొదటిసారి వస్తున్నారా? నా పేరు నేని. వావ్, ఈ జ్యూస్ చాలా చాలా బాగుంది. జ్యూస్ మాత్రమే కాదు, మీకు కావాలంటే కాఫీ కూడా ఇస్తాను. కూల్ కావాలా లేక హాటా? నేని, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించలేదు. మీరందరూ ఇక్కడికి కొత్తగా ఇదే ఫస్ట్ టైం వచ్చారనుకుంటా, కానీ నేను ఇక్కడికి ఎప్పుడు వస్తూ ఉంటాను. నిజం చెప్పాలంటే ఇది నాది. ఎవరిదైనా సరే, కానీ అదరగొట్టపోయేది నేనే. ఏ కాదు కాదు, అదేం కాదు. అరే మీరేంటి ఇలా గొడవ పడుతున్నారు? నాకు ఇంకొక గ్లాస్ కావాలి. మసావ్, కాస్త సైలెంట్ గా ఉంటావా? ఈ జ్యూస్ లో ఏదైనా కలిసి ఉందా ఏంటి? ఏ తమ్ముడు, ఇటు చూడు. నువ్వు నీ తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అలాగే పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. హిమావరి ఉందన్న విషయం మర్చిపోయారా? నోరు ముయి షించాన్, నువ్వు ఒక్కసారి మసావని చూడు. నాకు ఈ జ్యూస్ లో ఇంకా 5 గ్లాసులు కావాలి. ఇంకా నీకు అర్థం కానట్టుంది. నాతో పాటు నా చెల్లి హిమావారి ఉంది. తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే. నీకు అర్థమవుతుందా బో? నేను నీ బాధని అర్థం చేసుకోగలుగుతున్నాను. బో నా మిత్రమా. చించు